క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు సర్వశక్తుడును కృపగలిగిన దేవుని నామానికి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు స్తుతి ఘనత మహిమ ప్రభావాలు కలుగునుగాక. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు వారి శ్రేష్ఠమైన నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ పునరుద్ధాన ఆరాధన యందు మనందరిని దేవుడిలా ఏకమింపజేసిన విధానం బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మరి టీవీ ద్వారా వాక్యం వింటున్న వారికి ఒక ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. మీరు ఎప్పుడైనా సరే మా ప్రాంతాన్ని ఒకవేళ పర్యటించాల్సి వస్తే, ఎప్పుడైనా మా ప్రాంతాన్ని మీరు చూడాలని వస్తే, మీ చుట్టాలింటికి వచ్చినా, ఇటువైపు ఎప్పుడు వచ్చినా దయచేసి మా ప్రాంతాన్ని, మన సంఘాన్ని దర్శించండి. ఆదివారం వీలైతే ఒకవేళ మీరు ఏ సంఘంలోనూ పాలు పంపులు పొందిన వారు ఉన్నట్లయితే ప్రేమతో మిమ్మలను మాతో కలిసి సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో మరి టీవీ వర్తమానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నామని, మరి అనేక మంది చక్కని సాక్ష్యాలు చెబుతున్నారు. వారికి దీవెనకరంగా మనం ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఇంకా అనేక మందికి కార్యక్రమాల్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే ఇంకా అనేక మందికి వాటిని తెలియపరచాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను రాసినటువంటి శుభవార్తలో మొదటి అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకుని రెండవ అధ్యాయంలో కానా అనేటువంటి ఊరిలో జరిగినటువంటి పెండ్లి వివాహములో ప్రభువు చేసినటువంటి అద్భుతము, అందులో ఉన్నటువంటి కొన్ని పరమార్థాలను మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఇక మనం ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ముందరికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ అద్భుతాన్ని దేవుడు చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు 12వ వచనములో యోహాను రాస్తూ ఉన్నాడు. యేసును, ఆయన శిష్యులను, ఆయన ఇంటి వారును అనగా తన తల్లియు తన సహోదరులు కూడా ఆ యొక్క ఊరును వదిలి కపెర్నహూము అనేటువంటి పట్టణానికి వెళ్ళి కొంతకాలం అక్కడ నివాసం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పరిచర్యలోకి వచ్చినటువంటి కొంతకాలము యేసు వారి యొక్క తల్లి, వారి శిష్యులు, వారి యొక్క అన్నదమ్ము, వారి యొక్క తమ్ముళ్ళు, వారి చెల్లాయిలు వీరందరూ కూడా కలిసి బ్రతికారు. జాగ్రత్తగా వినాలి. వారందరూ కలిసి యేసువారి యొక్క పరిచర్యలో ఉన్నారు. యేసువారి పరిచర్య యేసుతో ఉన్నారు. యేసువారి పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. అయితే జాగ్రత్తగా మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయము 3-5 వచనాలు చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి యొక్క సహోదరులు, వారి యొక్క సోదరీమణులు సున్నితంగా తిరస్కరించినట్లు మనకు కనబడుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు అనేక మందికి సువార్త ప్రకటించాలనుకుంటే, నీ మాటలు అనేక మంది చూడాలి అనుకుంటే, నువ్వు అనేక మందిని శిష్యులు తయారు చేయాలనుకుంటే, దయచేసి ఈ పట్టణాన్ని విడిచిపెట్టి యూదయాకు వెళ్ళు, టౌన్లోకి వెళ్ళిపో, లేదా ప్రజలు ఉన్న దగ్గరికి వెళ్ళిపో, దయచేసి మాకు దూరంగా ఉండే అని చాలా సున్నితంగా యేసు వారిని వారు తిరస్కరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు తిరస్కరించినట్లు మనం అనుకోవలసి వస్తుందంటే, యోహాను సువార్తలోనే మనం మత్తయి సువార్త 12వ అధ్యాయము 46-50 వచనాల్లో మనం చూస్తే, వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు, యేసు ప్రభుని అంగీకరించలేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే యేసు ప్రభుల వారి యొక్క సోదరులు ఆయనను అంగీకరించలేదు, వారిని అంగీకరించలేదు. అందుని బట్టి వారు యేసు ప్రభును సున్నితంగా తృణీకరించారని మనం అనుకోవాల్సి వస్తుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి పునరుద్ధారుడై తిరిగి వచ్చిన తర్వాత యేసు ప్రభుల వారి యొక్క సహోదరులు, వారి సోదరులు
అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయము మరి 14 వచనాలు చూస్తే ఆ 12 మంది శిష్యులతో పాటు 180 మందిలో కూడా వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. తర్వాత యాకోబు అనేటువంటి యేసు ప్రభువు వారి యొక్క సోదరుడు యేసు వారి యొక్క పరిచర్యలను నడిపించడానికి ఒక కఠినమైనటువంటి బలమైనటువంటి స్తంభంగా సువార్తను ప్రకటించడానికి తీర్మానం తీసుకున్నాడు. తర్వాత ఆ యాకోబు శిరశ్ఛేదనం చేయబడ్డాడు. తర్వాత సువార్తను ప్రకటించడానికి వారి సోదరులు పూనుకున్నట్లు మనకు తర్వాత వచనాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు కపెర్నహూములో ఉన్న తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా అనగా కపెర్నహూములో ఎంతకాలం ఉన్నారన్నది మనకు తెలియదు, కానీ అక్కడ కొంతకాలం ఆయన పరిచర్యను కొనసాగించిన తర్వాత యేసు ప్రభువు వారు అక్కడి నుంచి నేరుగా మనకి యోహాను సువార్తను ఎక్కడ కనబడతాడంటే మరలా యెరూషలేములో దేవుని యొక్క ఆలయంలో మనకు కనబడతాడు. 13వ వచనం నుండి 22వ వచనం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ దేవాలయములో చేసినటువంటి ఒక పనిని అక్కడ యోహాను చాలా స్పష్టంగా రాశాడు. యోహాను రాసినటువంటి ఆ మాటలన్నీ చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవాలయాన్ని శుద్ధీకరణ చేశాడు, దేవాలయాన్ని ప్రక్షాళన చేశాడు, ఆ దేవాలయంలో ఉన్నటువంటి వ్యాపారాలు చేసేవారిని ఆయన తొలగించాడు అని మనకు కనబడతా ఉంది. అయితే యోహాను యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క పరిచర్య ప్రారంభంలో దీన్ని రాశాడు. కానీ మత్తయి, మార్కు, లూకాలు ఇదే సందర్భాన్ని, అంటే ఇదే సందర్భం కాదు కానీ ఇలాంటి సందర్భాన్ని వాళ్ళు కూడా రాశారు. వాళ్ళు ఎప్పుడు రాశారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క మరణానికి ముందు, అనగా యేసు ప్రభు వారు శిలువ మరణానికి ముందటి వారంలో ఆయన దేవాలయాన్ని శుద్ధి చేసినట్లు మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 12 నుండి, అలాగే మార్కు సువార్త 11వ అధ్యాయం 17 నుండి, లూకా సువార్త 19వ అధ్యాయము 45 నుండి మనకి ఈ వచనాలు కనబడతా ఉంటాయి. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ఏంటంటే యోహాను చెబుతున్నాడు యేసు వారు పరిచర్య ప్రారంభంలో ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు. కానీ మత్తయి, మార్కు, లూకాలు అంటున్నారు దేవాలయాన్ని ఆయన తన పరిచర్య చివరిలో ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు. మరి రెండు సమయాల్లో ఏది కరెక్ట్ అంటారు? దేవుని యొక్క వాక్యము ఎప్పుడు తప్పు కాదండి, అది మనుషులు రాసింది కాదు. హలో, ఎవరు రాసింది కాదు, మరి ఎవరు రాశాడు? ఇది సర్వోన్నతుడైన పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను ప్రేరేపించి రాయించాడు. అనగా స్వయముగా దేవుడే తన ఆత్మాభిషేకం, ఆత్మావేశము చేత పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభువు లిఖింపజేశాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈ గ్రంథాన్ని ఆయన రాశాడు కనుక, దేవుడే ఈ గ్రంథాన్ని రాశాడు కనుక ఇందులో ఏముండవండి, ఆయన పరిశుద్ధ గ్రంథంలో తప్పులుండవు, అసలు ఇట్టి పరిస్థితిలో తప్పులుండవు. మరి ఇక్కడ ఎందుకు రెండు విషయాలు రాశాడు అంటే జాగ్రత్త కొన్ని విషయాలు మాట్లాడతాను, నేను ప్రయత్నం చేస్తాను. చూడండి, యోహాను రాసినటువంటి ఈ యొక్క సందర్భము పస్కా పండుగ రోజున, అనగా పస్కా పండుగకు దగ్గర రోజున. చూడండి అక్కడ రాస్తున్నాడు, చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి శుభవార్త 2వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. యూదుల పస్కా పండు సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్ళాడు. ఓకే, దేవునికి స్తోత్రం. ఇక్కడ జాగ్రత్తగా వినండి, అంటే మనము దీన్ని అర్థం చేసుకోవడానికి పస్కా పండుగను ఒక కొలమానంగా పెట్టుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుల వారు సేవను, పరిచర్యను ఎన్ని సంవత్సరాలు చేశాడు? ఆయన 3.5 సంవత్సరాలు చేశాడు. అంటే 3.5 సంవత్సరాల సేవా జీవితంలో పస్కా పండుగ ఎన్నిసార్లు వస్తుంది? సంవత్సరానికి ఒకసారి అయితే 3 సంవత్సరాలు ఎన్నిసార్లు రావాలి? మరి ఏమండి, దేవునికి స్తోత్రం. ఓకే, 3 పండుగలు రైట్. మొదటి పండుగ రోజున యోహాను రాస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు పస్కా పండుగకు సమీపంగా ఉన్నప్పుడు ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యోహాను మరొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. చూడండి 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. ఓకే, అక్కడ పస్కా అనే యూదుల పండుగ సమీపించింది. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడంటే ఆ పస్కాకు వచ్చినటువంటి యూదులు అనేక మంది యేసు వారి యొక్క వాక్యం వినడానికి అక్కడికి వచ్చారు. అప్పుడు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచిపెట్టాడు. ఇది 2వ పస్కా. ఇక 3వ పస్కా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు కల్వరి శిలువలో బలిదానమయ్యినటువంటి దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు కల్వరి శిలువలో బలిదానంగా, పస్కా గొర్రెగా బలిదానం అవ్వడానికి ముందు వారంలో ఆయన
గొర్రెల ఒక గాడిద మీద ఎక్కి గాడిదను వాహనంగా చేసుకుని ఆయన యెరూషలేములోనికి వచ్చినట్లు, ఆయన యెరూషలేములో దేవాలయాన్ని ఆయన శుద్ధి చేసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిచర్యలో ఆయన 2 పర్యాయాలు మందిరాన్ని శుద్ధీకరణ చేశాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఎన్నిసార్లు అండి? 2 పర్యాయాలు దేవుని మందిరాన్ని ఆయన శుద్ధి చేశాడు. 2 పర్యాయాలు దేవుని మందిర ప్రక్షాళన చేశాడు. జాగ్రత్తగా వింటే అసలు మందిరాన్ని ఎందుకు ప్రక్షాళన చేయాల్సి వచ్చింది? అసలు మందిరంలో ఏం జరుగుతుంది? దేవునికి అంత కోపం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రాస్తాడు. అక్కడ త్రాళ్ళు ఉంటేనట, చూడండి 14వ వచనంలో చూస్తే అంటే అన్నాడు 15లో, తాళ్లతో కొరడాలు చేసి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక తాళ్ళు తీసుకుని తాళ్లతో కొరడాను అల్లి మరీ వాళ్ళ మీద విరుచుకు పడ్డాడు. శాంతమూర్తి, పవిత్రమూర్తి, సాత్వికుడు, ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, ఇలాంటి పేర్లు కలిగినటువంటి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు క్రీస్తు ప్రభుల వారు తాడు తీసుకుని అల్లి మరి కొరడా పట్టుకుని వెళ్ళాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఏమంటే అంటే ఆయన శాంతమూర్తే కానీ ఆయనకు కూడా కోపం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఆయన కూడా రోషము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకో ఈయనకి ఇంత కోపం వచ్చిందంటే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తే, ఇప్పుడు మనకి ఇది బాగా అర్థం కావాలంటే యూదుల చరిత్ర అలాగే దేవాలయం చరిత్ర మనకు అర్థం కావాలి. ఇది మీకు అర్థం కావడానికి చాలా క్లుప్తంగా టక్క చెప్పుకుంటూ వెళ్తాను, వినండి. మీకు మంచి మాట కూడా చెప్తాను. ఇప్పుడు చరిత్ర మనకు వాక్యము సరిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. హలో, చరిత్ర అనేటువంటిది వాక్యము సరిగా అర్థం చేసుకోవడానికి, వాక్యమును ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ పరలోకానికి వెళ్ళడానికి ఉపయోగపడదు. హలో, అర్థమైందా? అంటే ఇప్పుడు చరిత్ర అర్థం కావట్లేదు కాబట్టి మేము పరలోకం వెళ్ళమేమో అని భయపడక్కర్లేదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరలోకం వెళ్ళిన తర్వాత పేతురు గారు ఆ గేట్ దగ్గర ఉండి దేవాలయం చరిత్ర చెప్పు అని పరిచయం ఏమీ వేయడు. దేవునికి స్తోత్రం. పరలోకం వెళ్ళిన తర్వాత నేను అడిగే ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, పరలోక గవిని దగ్గర వెళ్ళగానే నీకున్నటువంటి ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుడు పాపములైన వారిగా పుట్టి పాపములైన వారిగా పెరిగి పాపములైన వారిగా జీవించి నీ పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణము పొంది మృతి పొంది రక్తం గార్చి మా సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నావా? ఇది ఒకటే ప్రశ్న. ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం అవునంటే పరలోకం వెళ్తావు. అబ్బాయి యేసుబాబు ఎవడో నాకు తెలియదంటే, ఒకవేళ యేసుబాబు అంటే నాకు తెలియదంటే నరకానికే. దేవునికి నరకం అని మనం అంటాం ఎందుకులేండి, బయటికి ఎంటేస్తాడంతే. దేవునికి స్తోత్రం. అంటే బయట అంటే ఇంకోటి ఏముండదు, ఇంక ఉంటే 2 ఉంటే పరలోకంలో ఉండాలి, లేకపోతే ఉండాలి, అంతే. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఓకే, క్రీస్తుకు పూర్వం 900 సంవత్సరంలో సొలొమోను అనేటువంటి చక్రవర్తి దేవాలయాన్ని కట్టాడు. ఈ దేవాలయం చాలా సుందరంగా, చాలా సువర్ణమయంగా బంగారముతో కట్టబడింది. ఇంచుమించు 2 లక్షల మణుగుల బంగారాన్ని దావీదు ఇచ్చాడు. సొలొమోను పోగేసినటువంటి బంగారం. ఇంచుమించు దేవాలయం అంతా కూడా బంగారంతోనే ఆ సొలొమోను రాజు పొదిగించాడు. దేవునికి స్తోత్రం. రాళ్లతో కట్టబడింది కానీ ఆ మందిరం నిండా కూడా లోపల బయట ప్లాస్టిక్ మాత్రం దేంతో చేయించాడంటే చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. ఏమంటే ఎంత బంగారం మన మందిరానికైనా బంగారం అలా పూజించుకుంటే ఉంటుందంటారా? అందరూ గోడ పక్కనే కూర్చుంటారు, ఇలా రాసేస్తారు, ఏదో ఆశ కదా. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు, ఈ లోకంలో ఉండేటువంటి బంగారం కోసం నువ్వు ప్రాకులాడద్దు, నిన్ను బంగారపు వీధుల్లో నడిపిస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ నడిపిస్తాడు? బంగారం అంటే గుర్తొచ్చిందో మాట చెప్తాను, అంటే చాలాసార్లు చెప్పాను, మరొకసారి ఈ మాట చెప్తున్నాను. భూమి మీద దొరికే బంగారము భూములకి సంబంధించింది కాదు. ఒకవేళ కొన్నాళ్ళ తర్వాతో లేకపోతే
ఒక 10 సంవత్సరాల తర్వాత లేకపోతే రేపు ఎల్లుండో సైంటిస్టులు ఈ మాట సెలవిస్తారు, ఈ మాట కనిపెడతారు. ఏంటో తెలుసా? బంగారము ఇట్ ఈస్ నాట్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఎర్త్. బంగారము భూమిలో దొరికేదే తప్ప భూమిలో ఉత్పన్నమయ్యేది కాదు. ఇది ఖచ్చితం. ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట. బంగారము భూమి మీదే కాదు, సృష్టిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. ఎందుకో తెలుసా? నేనేమనుకుంటానంటే దేవుడు పరలోకంలో బంగారపు వీధులు వేయించాడు కదా, ఆ కరెన్సీ వీధులు వేయించాడు కదా. మనం తారు రోడ్లు వేసినప్పుడు మిగిలిపోయిన తారు అంతా పడేస్తాం కదా, అలాగా ఆ బంగారు వీధులు వేసినప్పుడు పాడైపోయిన బంగారం, పనికిరాని బంగారం, మొడ్డట్టైన బంగారం అది గెట్టయితే వచ్చి భూమి మీద పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కూడా భూమి మీద దేవుడు ఎందుకు వేసాడంటే, ఒరే ఇది మచ్చుకి, కానీ ఇలాంటి వీధుల్లో నిన్ను నడిపిస్తానని చెప్పడానికి భూమి మీద వేసి ఉంటాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. మనం బంగారు వీధుల్లో నడిచేవారం కాబట్టి బంగారాన్ని ఎక్కడ పెట్టుకోకూడదు? నెత్తి మీద పెట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. దేవుని యొక్క ఆలయాన్ని 930వ సంవత్సరంలో సొలొమోను రాజు బంగారపు దేవాలయాన్ని, సువర్ణ దేవాలయాన్ని కట్టాడు. చాలా అందమైనటువంటి ఆలయం, కొన్ని కోట్ల విలువైనటువంటి మందిరాన్ని కట్టాడు. కట్టిన తర్వాత ఇంచుమించు ఈ 600 సంవత్సరంలో బబులోను రాజు వచ్చి దేవాలయాన్ని పడగొట్టి ఆ బంగారం అంతటిని పట్టుకెళ్ళిపోయాడు. హలో, బంగారంతో కడితే ఉండిస్తారండి? చెప్పట్లేదు మీరు. బంగారంతో కడితే ఉండిస్తారా? ఉండేవారు కదా. రాజ్యం విస్తరిస్తున్న కొలది, రాజులు మారుతున్న కొలది, అవిధైన రాజులు రావడం వల్ల దేవాలయాన్ని కాపాడలేక, యుద్ధాలు చేయలేకపోవడం వలన అన్య దేశపు రాజులు వచ్చి ఆ దేశపు దేవాలయాన్ని పడగొట్టి దేవాలయంలో ఉన్న బంగారం అంతటిని పట్టుకెళ్ళిపోయాడు, దేవాలయాన్ని పడేశాడు. పడేసిన తర్వాత ఇశ్రాయేలులందరూ కూడా, బబులోను దేశ ప్రజలందరూ కూడా ఆయా దేశాలకు చెదిరిపోయాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం మొట్టమొదటిగా అష్షూరీయుల చేతిలోకి వెళ్ళిపోయింది. తర్వాత యూదా దేశము బబులోను చేతిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అన్య దేశంలోకి వెళ్ళిందో వీళ్ళ రాజ్యం ఇక స్వతంత్ర దేశంగా లేక ఇది బబులోను రాజ్యంలో ఒక భాగంగా ఉండిపోయింది. జాగ్రత్తగా వినాలి, చరిత్ర బాగా వినాలి. బబులోను దేశంలో ఒక భాగంగా అయిపోయింది. బబులోను దేశం తర్వాత బబులోను నెబుకద్నెజరు దాన్ని, ఆ మందిరాన్ని పడగొట్టి బంగారం అంతా పట్టుకుని పోయాడు. రాడు మీద రాళ్ళు లేకుండా బంగారపుతో లోపల కూడా బంగారం దేవుని తొలుచుకుని మరీ పట్టుకెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు ఇశ్రాయేలు బబులోను సామ్రాజ్యంలో, అలాగే తర్వాత మాదీయ పారసీక రాజ్యంలో ఇంచుమించు 70 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? ఈ 70 సంవత్సరాల చెరలోనే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు మనకు కనబడతారు. అలాగే ఈ 70 సంవత్సరాల కాలంలోనే నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ మనకు కనబడుతూ ఉంటారు. ఈ 70 సంవత్సరాలు అయిన తర్వాత పారసీక రాజు అయినటువంటి కోరేషు ఒక తీర్మానాన్ని చేశాడు. ఏంటంటే, యూదులు మీ ప్రాంతానికి వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి అని. అప్పుడు క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 530-70 సంవత్సరంలో 500వ శతాబ్దంలో ఇంచుమించు జెరుబ్బాబెలు అనేటువంటి ఒక నాయకుని నాయకత్వంలో, యెహోషువ అనేటువంటి ఒక యాజకుని యొక్క నాయకత్వంలో ఆ యొక్క ఇశ్రాయేలులు వెళ్ళి దేవాలయాన్ని కట్టారు. ఇది 2వ దేవాలయం. హలో, ఏనో దేవాలయం? 2వ దేవాలయం. ఆ 2వ దేవాలయమును చూసిన తర్వాత మొదటి దేవాలయాన్ని చూసినటువంటి కొంతమంది, మొదటి దేవాలయాన్ని చూసి గురించి విన్నటువంటి ప్రజలు ఈ దేవాలయము అంత మహిమతో లేదు అని దుఃఖించి బహుగా ఏడ్చారట. బహుగా ఏడ్చారట. ఆ దుఃఖము చాలా దూరం వినబడిందట. జాగ్రత్తగా వినండి. ఆ 2వ దేవాలయము కట్టబడిన తర్వాత, ఆ దేవాలయం కట్టబడిన తర్వాత నెహెమ్యా, ఎజ్రా నాయకత్వంలో దేవాలయం యొక్క ప్రాకారాన్ని 52 రోజుల్లో బాగు చేశారు. ఇక్కడ వరకు 2వ దేవాలయం ఉంది. ఈ 2వ దేవాలయం కొనసాగుతూ ఉంది, కానీ ఇశ్రాయేలులకు ప్రత్యేక రాజ్యం అంటూ లేదు. ప్రత్యేక రాజ్యం అంటూ లేదు. వారు ఇంకా మాదీయ పారసీకమైనటువంటి దేశంలోనే ఉన్నారు. తర్వాత మాదీయ పారసీకుల తర్వాత గ్రీకులు వారి మీద ఏలుబడి చేశారు. గ్రీకుల తర్వాత రోమియులు వచ్చారు. రోమా ప్రభుత్వం వచ్చేసరికి రోమా ప్రభుత్వాన్ని ఏలుబడి చేస్తున్నటువంటి రోమియులు కొంత భాగాన్ని కొంతమంది గవర్నర్ చేతిలో పెట్టారు. అలా గవర్నర్ చేతులు పెడితే యూదయ ప్రాంతాన్ని హేరోదు అనేటువంటి ఒక రాజు పరిపాలించేవాడు. ఈ హేరోదు రాజు ఏం చేశాడంటే, క్రీస్తుకు పూర్వం ఇంచుమించు 3వ శతాబ్దంలో
దేవుని యొక్క మందిరాన్ని కట్టడం వల్ల ప్రారంభించాడు. ఇంచుమించు 30 సంవత్సరం 40 సంవత్సరాలు నాకు కరెక్ట్గా డేట్ జ్ఞాపకం లేదు, కానీ దేవుని యొక్క ఆలయాన్ని పునరుద్ధరించడం ప్రారంభించాడు. అంటే జెరుబ్బాబెలు కట్టినటువంటి మందిరాన్ని, జెరుబ్బాబెలు మందిరం కట్టినప్పుడు ఆ మందిరానికి సరైనటువంటి మెరుగులు లేవు కనుక ఈ హెరోదు ఏం చేశారంటే ఆ దేవాలయానికి మెరుగులు చేయడం ప్రారంభించాడు. మెరుగులు చేయడం అంటే చక్కని చెరువులు తవ్వించడం, మండపాలు కట్టించడం, డెకరేషన్ చేపిద్దాం, మందిరం యొక్క పడిపోతున్న గోడలు కట్టడం, ఆ యొక్క కావలసినటువంటి సుందరమైనటువంటి భవనంగా కట్టడం, కావలసినటువంటి గదులు నిర్మించడం, ఇలాగ మందిరానికి కావలసిన వాటన్నిటిని సమకూర్చడం ప్రారంభించాడు. ఇంచుమించు 46 సంవత్సరాలు హెరోదు దేవాలయాన్ని కట్టాడు. హలో, ఎంతకాలం? 46 సంవత్సరాలు. ఇది రెండవ దేవాలయమే పునరుద్ధరించబడుతుంది తప్ప జెరుబ్బాబెలు దేవాలయమే, ఇది హెరోదు మందిరం కాదు. హెరోదు దాన్ని పునరుద్ధరించాడు. జాగ్రత్తగా విన్నారు. అయితే ఈ హెరోదు కట్టబడుతున్న మందిరం ఎప్పుడు వరకు ఉందంటే క్రీస్తు శకం 70వ సంవత్సరం వరకు ఉంది. క్రీస్తు శకం 70వ సంవత్సరం వచ్చేసరికి నీరో అనేటువంటి ఒక మహామూర్ఖుడైనటువంటి రాజు ఇశ్రాయేలుని, యూదా రాజ్యాన్ని, రోమా సామ్రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు. ఈ నీరో చక్రవర్తి యూదుల మీద చాలా కోపంతో ఆ యొక్క యూదా దేవాలయాన్ని కాల్చేసి పడేసి నామరూపాలు లేకుండా చేసేసాడు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాంతం వారు ఇక రోమా సామ్రాజ్యంలో కొనసాగుతున్నారు. తర్వాత రోమా సామ్రాజ్యం పోయి బ్రిటిష్, ఆ తర్వాత మధ్యలో చాలా మంది ఆ ప్రాంతాన్ని ఏలుబడి చేశారు. చాలా మంది ప్రాంతాలను ఏలుబడి చేశారు. అందులో అరబ్బు రాజులు పరిపాలన చేశారు, సుల్తానులు పరిపాలన చేశారు. చాలా మంది, ఆ యొక్క పేరు మనం అందరం నేర్చుకోవడానికి అవకాశం లేదు, కానీ చాలా మంది పరిపాలన చేశారు. ఈ పరిపాలనా కాలంలో అక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి అరబ్బులు ఏం చేశారంటే అక్కడ ఒక మసీదుని కట్టేసుకున్నారు. హలో, అక్కడ ఒక మసీదుని కట్టుకున్నారు. ఇప్పుడు యెరూషలేము దేవాలయం ఉన్న చోట ఇప్పుడు ఉన్నటువంటి మందిరము దేవాలయం కాదు, అదొక మసీదు. అక్కడ మసీదు ఉంది, మందిరం లేదు. అయితే ఇప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి ఆ మసీదును గురించి, ఆ మసీదు కోసమే ఆ యొక్క మసీదు ఉన్నటువంటి ఆ దేవాలయం, పాత దేవాలయం ఉన్నటువంటి 35 ఎకరాల ఆ స్థలం కోసం ఇశ్రాయేలు పాలస్తీన్లు కొట్టుకుసత్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇది చిన్న చరిత్ర. అయితే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద పరిచయం చేసే సమయానికి ఉన్నటువంటి దేవాలయము రెండవ దేవాలయము. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేము ఎంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై
శ్రేష్ఠులై దేవుని పనిలో బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.